మహాభారతం మూడవ భాగం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధృతరాష్ట్రునితో చర్చిస్తున్న విదురుడు. 7వ అధ్యాయం. మాండవ్య మహాముని మనోధైర్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని కలిగి వేదాంగాలు చదివాడు. ఆయన తపస్సుతో సత్యమే మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతున్నాడు. పట్టణం వెలుపల అడవిలో కుటీరం నిర్మించుకొని అక్కడ నివసిస్తున్న ఆయన ఒకనాడు తన పర్ణశాల బయట ఓ చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ దొంగల గుంపు అడవి గుండా పరుగు పెడుతుంది. వారిని సైనికులు, ఉద్యోగులు తరుముతున్నారు. ఆ సమయంలో దొంగలు మాండవ్య మహాముని పర్ణశాల చూశారు. దాక్కోవడానికి అనువుగా ఉందని భావించారు. పర్ణశాలలోకి వచ్చి దొంగ సొత్తును ఓ మూల పెట్టి దాక్కున్నారు. ఇంతలో వారిని తరుముతూ వస్తున్న ప్రధానోద్యోగి తపస్సులో ఉన్న మాండవ్యుణ్ణి కఠినంగా ప్రశ్నించాడు. దొంగలి పక్కగా వెళ్ళడం చూశావా? వారెక్కడికి వెళ్ళారు? త్వరగా చెప్పు, మేము వారిని వెంటాడి పట్టుకోవాలి అని అన్నారు. మాండవ్య మహాముని మౌనముద్ర దాల్చి ఉన్నాడు. సమాధానం రాకపోవడంతో రాజోద్యోగి మళ్ళీ కఠినంగా ప్రశ్నించాడు. మాండవ్యుడు తపస్సులో లీనమై తన ఎదుట ఏమి జరుగుతుందో గ్రహించకుండా ఉన్నాడు. ఈలోగా కొంతమంది ఉద్యోగులు ఆశ్రమంలో వెదుకుతూ ఆశ్రమంలో ఓ మూలనున్న దొంగ సొత్తును కనుగొన్నారు. ఆ ఉద్యోగులు, ఈ బ్రాహ్మణుడు మౌనం వహించి మునీశ్వరుడిలా ఎందుకు నటిస్తున్నాడో నాకు బోధపడింది. వీడు నిజంగా దొంగల నాయకుడే అనుకొని తన అనుచరులను సొత్తు వద్ద కాపలా ఉంచి రాజు వద్దకు వెళ్ళాడు. అడవిలో మాండవ్యముని దొంగ సొత్తుతో పట్టుబడ్డాడని ఫిర్యాదు చేశాడు. రాజు ఇది విని ప్రపంచాన్ని మోసగించడానికి బ్రాహ్మణ మునీశ్వరుడి వేషం వేసుకొని ఇంత పని చేసిన దొంగల నాయకుడి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. దీనిపై ఎలాంటి విచారణ జరపకుండానే, మరో ఆలోచన చేయకుండానే దొంగల నాయకుడైన మాండవ్యుడికి శిక్ష వేయాలని రాజు ఉత్తర్వు ఇచ్చాడు. రాజ ఉద్యోగి మాండవ్యుడి ఆశ్రమానికి వచ్చి ఒక వాడి గల ఈటె మొనపై కూర్చోబెట్టి శిక్ష వేశాడు. సొత్తును తీసుకువెళ్ళి రాజుకు అప్పగించారు. మహర్షి మాండవ్యుడికి తీవ్రమైన శిక్ష వేసినప్పటికీ మరణించలేదు. శిక్ష వేసిన సమయంలో ఆయన తపస్సు చేస్తున్నందున ఆ యోగ బలం వల్ల ఆయనకు మరణం సంభవించలేదు. ఆ అడవిలో ఉన్న ఇతర మునులు మాండవ్యుడి పర్ణశాలకు వచ్చి పరామర్శించారు. వారిని ఉద్దేశించి, నేనెవరిని నిందించను. ఈ ప్రపంచాన్ని ఏలే రాజు ఉద్యోగులు నాకు శిక్ష విధించారు అని మాండవ్యుడు చెప్పాడు. శిక్ష వేయబడిన ముని ఇంకా బతికే ఉన్నాడని ఆ అడవిలోని ఇతర మునులు ఆయన చుట్టూ చేరారని విని రాజు ఆశ్చర్యపడి ఆ తరువాత భయాందోళన చెందాడు. తక్షణమే తన అనుచరులతో అడవికి వెళ్ళి మాండవ్యుడిని కొరత నుంచి విముక్తి చేశాడు. తర్వాత రాజు మాండవ్యుడి కాళ్ళపై పడి తాను అజ్ఞానంతో తప్పు చేశానని క్షమించాలని మొరపెట్టుకున్నాడు. మాండవ్యుడికి రాజుపైన ఆగ్రహం అయితే కలగలేదు గాని యమలోకంలోని ధర్మదేవత వద్దకు బయలుదేరాడు. యమలోకంలోని సభలో సింహాసనంపై కూర్చొని అభియోగాలను విచారిస్తున్న యమధర్మరాజును ప్రశ్నించాడు. రాజు నాకు కఠిన శిక్ష విధించడానికి ఇదివరలో నేనేమైనా నేరాలు చేశానా? అవేమిటి అని ప్రశ్నించాడు. యమధర్మరాజు మాండవ్యుడి మహత్తు తెలిసినవాడు కావడంతో
నమ్రతగా సమాధానం చెప్పాడు. నీవు పక్షులను, ఈగలను బాధ పెట్టావు. మనం చేసిన స్వల్ప మంచి పనైనా చెడ్డనైనా వాటి మంచి చెడు బట్టి ఫలితాలు వస్తాయి. నీకు తెలియదా అని యమధర్మరాజు అన్నాడు. ఈ సమాధానానికి మాండవ్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ నేరం నేనెప్పుడు చేశాను అని ప్రశ్నించాడు. యమధర్మరాజు కలిగించుకొని, నీవు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన మాండవ్యుడు యమధర్మరాజును శపించాడు. పసివాడిగా ఉన్నప్పుడు అజ్ఞానంలో చేసిన తప్పులకు నీవు వేసిన శిక్ష అత్యంత కఠినంగా ఉంది. కావున నీవు మానవలోకంలో జన్మించు అని శపించాడు. ఇలా మాండవ్యుడి శాపానికి గురైన యమధర్మరాజు విచిత్రవీర్యుని రెండో భార్య అంబాలిక వద్ద ఉండే దాసి వనితకు విదురుడుగా జన్మించాడు. విదురుడు ధర్మదేవత, యమధర్మరాజు. విదురుడు ధర్మదేవత అని చెప్పడానికి ఈ కథ చెప్పవలసి వచ్చింది. ప్రపంచంలోని మహానుభావులందరూ విదురుణ్ణి మహాత్ముడని, ధర్మశాస్త్రాలు తెలిసినవాడని, రాజ్యపాలనలో గొప్ప నిపుణుడని, ఇతడికి సాటి మరెవ్వరూ లేరని, కోపం లేనివాడని అనేవారు. బాల్యంలోనే విదురుణ్ణి రాజైన ధృతరాష్ట్రుడికి ప్రధానమంత్రిగా భీష్ముడు నియమించాడు. ముల్లోకాల్లో ధర్మజ్ఞానాల్లో విదురుడితో సమానులు లేరని వ్యాసుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు రాజకుమారులు దూత్యం అనగా జూదం ఆడటానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు విదురుడు రాజు పాదాలపై పడి ద్యూతం వద్దని విన్నవించాడు. ఓ రాజా, ప్రభువు, ద్యూతం ఆడటానికి మీరిచ్చిన ఆజ్ఞ నాకు సమ్మతం కాదు. ఈ ద్యూతం మీ కుమారుల్లో క్రోధం, కక్ష పురికొల్పుతుంది. దయ ఉంచి మీ ఆజ్ఞను వెనక్కి తీసుకోండి అని విదురుడు వేడుకున్నాడు. ధృతరాష్ట్రుడు కూడా దుర్మార్గుడైన తన కుమారుడు దుర్యోధనుడికి ద్యూతం వద్దని అనేకసార్లు చెప్పాడు. మీరు ఈ ద్యూతం ఆడవద్దు, విదురుడికి ఇది ఇష్టం లేదు. విదురుడు గొప్ప జ్ఞాన సంపన్నుడు, ఎప్పుడు మన మేలు కోరేవాడు. ఈ ద్యూతం మూలంగా మీ ఉభయుల మధ్య కక్ష, పగ, శత్రుత్వం పెరుగుతాయి. వాటి వల్ల మన రాజ్యం కూడా దగ్ధమవుతుందని విదురుడు చెప్తున్నాడు అన్నాడు. కానీ దుర్యోధనుడు ఆ మాటలను లక్ష్య పెట్టలేదు. ధృతరాష్ట్రుడు వార్ధకవ్యంలో ఉండి తన పెద్ద కుమారుడి పట్ల అనురాగంతో అతడేమి చేసినా మాట్లాడక ఆ ప్రేమతో తన బుద్ధిని కూడా కోల్పోయి ద్యూతం ఆడటానికి రావలసిందని యుధిష్ఠిరుడికి ఒక ఉత్తరం పంపాడు. పాండురాజు విజ్ఞప్తితో కుమారుని ఇవ్వాలని ఇంద్రుని వేడుకుంటున్న కుంతి. అధ్యాయం 8. కుంతీదేవి. శ్రీకృష్ణుడి తాత సూర్యుణ్ణి యాదవ కులంలో యోగ్యుడిగా భావిస్తారు. అతడి కుమార్తె పృథ సౌందర్య రాశి, సుగుణవంతురాలు, దగ్గర బంధువు కుంతి భోజుడికి సంతానం లేకపోవడంతో అతనికి తన కుమార్తె పృథను దత్తత ఇచ్చాడు. సూర్యుడు దత్తత తండ్రి పృథకు కుంతి అనే పేరు పెట్టాడు. కుంతి బాలికగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని వారింటికి అతిథిగా వచ్చాడు. కుంతి ఓ ఏడాది పాటు అతనికి భక్తి శ్రద్ధతో ఉపాచారాలు చేసింది. కుంతి మంచి నడవడికకు దుర్వాసుడు సంతోషించి ఆమెకు ఓ దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం పఠిస్తే ఏ దైవమైనా నీకు ప్రత్యక్షమై తన వంటి కుమారుణ్ణి నీకు ఇస్తాడు అన్నాడు దుర్వాసుడు. భవిష్యత్తులో కుంతికి రాబోయే భర్తకు వచ్చే దుర్దశను తన యోగ విద్యతో తెలుసుకొని ఆమె ఉపయోగం కోసం దుర్వాసుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు.
యువతిగా ఉన్న కుంతి కుతూహలం కలిగి దుర్వాసుని మంత్ర ప్రభావాన్ని చూడదలిచి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యభగవాను ఆహ్వానించింది. తక్షణం ఆకాశం మేఘాకృతమైంది. చీకటి ముసురుకుంది. ఆ మేఘాల మధ్య నుంచి సూర్యుడు సౌందర్యవతి అయిన కుంతిని సమీపించి తన ప్రేమపూరిత నయనాలతో హృదయానురంజకమైన మనస్సుతో చూశాడు. దేదీప్యమానంగా వెలుగొందుతున్న సూర్యభగవాను చూసి కుంతి చతికురాలయ్యింది. ఓ దైవమా, మీరెవరు? అడిగింది కుంతి. ఓ సుందరి, నేను సూర్యుణ్ణి. పుత్రదాయకమై నీవు ఉచ్చరించిన మంత్ర ప్రభావంతో నేనిక్కడికి వచ్చాను అన్నాడు సూర్యుడు. తండ్రిపై ఆధారపడిన అవివాహితను నేను. నాకు మాతృత్వం అవసరం లేదు. దుర్వాసుల వారు ఇచ్చిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించబోయాను. నేను ఇది అజ్ఞానంతో చేసిన పని. మీరు నా పొరపాటును క్షమించి తిరిగి వెళ్ళండి అని అన్నది కుంతి. కానీ సూర్యభగవానుడు అక్కడి నుంచి కదల్లేదు. దుర్వాస మహాముని మంత్ర ప్రభావం వల్లనే అలా జరిగింది. దీంతో కుంతి తనపై ప్రపంచం ఏమి నింద వేస్తుందోనని భయాందోళన చెందింది. సూర్యుడు కలగజేసుకుని నీకేమీ దోషం అంటదు. నీవు నా కుమారుణ్ణి కన్న తర్వాత నీకు కన్యత్వం మరలా సిద్ధిస్తుంది అన్నాడు. తేజస్సు ప్రాణము ఇచ్చే సూర్యుడి దయతో కుంతి గర్భం దాల్చింది. అయితే మనిషి జననం మాదిరిగా కాకుండా గర్భంలో బిడ్డను నవమాసాలు మోయకుండానే తక్షణమే శిశువును కన్నది కుంతి. అతడే కర్ణుడు. సహజ కవచ కుండలాలతో సూర్యునిలా దేదీప్యమానంగా ఆ శిశువు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ముందే చెప్పిన విధంగా శిశువును కన్న తర్వాత కుంతికి కన్యత్వం సిద్ధించింది. ఆ శిశువును ఏమి చేయాలా అని కుంతి ఆందోళన చెందుతుంది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శిశువును ఒక పెట్టెలో ఉంచి దాన్ని నదీ ప్రవాహంలో విడిచిపెట్టింది. నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెను ఓ రథసారథి చూశాడు. తీరానికి తెచ్చాడు. పెట్టె విప్పి చూస్తే అందులో అసమాన తేజోవంతమైన ఓ మగ శిశువు కంటపడ్డాడు. సంతానం లేని అతడు పరమానందం చెందాడు. ఆ శిశువును తీసుకువెళ్ళి తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు కూడా ఆ శిశువు పట్ల మాతృభావన ఏర్పడింది. ఆ విధముగా సూర్యభగవానుడి కుమారుడైన కర్ణుడు ఆ రథసారథి కుమారుడుగా పెరిగాడు. కుంతికి వివాహ వయస్సు వచ్చాక కుంతిభోజుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. కుంతి రూపలావణ్యం, ధర్మనిరతి తెలిసిన లోకంలోని రాజపుత్రులంతా తండోపతండాలుగా స్వయంవరానికి వచ్చారు. అలా హాజరైన వారిలో అతి సౌందర్యవంతుడైన పాండురాజు మెడలో కుంతి పూలమాల వేసి అతన్ని పతిగా వరించింది. వారి వివాహం గొప్పగా జరిగింది. కుంతి భర్త పాండురాజుతో ఆ దేశ రాజధాని నగరమైన హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళింది. భీష్ముడి ఆలోచన మేరకు అప్పటి ఆచారం అనుసరించి మద్రరాజు సోదరి మాద్రిని పాండురాజు తన ద్వితీయ భార్యగా స్వీకరించాడు. పురాతన కాలంలో రాజులు కేవలం వారసత్వాన్ని నిలుపుకోవడానికి 2-3 భార్యలను స్వీకరించేవారు. అధ్యాయం 9. పాండురాజు మరణం. ఓ రోజున పాండురాజు వేటకు వెళ్ళాడు. ఓ ఋషి అతడి భార్య ఆ అడవిలో మృగవేషంలో ఆడుకుంటున్నారు. మృగవేషంలో ఉండటం చేత వారు మనుషులని తెలియక పాండురాజు వేట తమకంతో మగలేడిని బాణంతో కొట్టాడు. ఆ ఋషి చనిపోతూ పాండురాజును, ఓరి పాపి, పడకగది సౌఖ్యం నీకు ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడే నీవు మరణిస్తావు అని శపించాడు.
శాపంతో పాండురాజు హృదయం ముక్కలైంది. రాజ్యాన్ని భీష్ముడు విదురుడికి అప్పగించి భార్యలతో అడవులకు వెళ్ళి బ్రహ్మచర్యం ఆచరిస్తూ తపస్సు చేస్తున్నాడు. ఋషి శాపం వల్ల తనకు ఇక సంతానం కలిగే అవకాశం లేదని పాండురాజును ఆందోళన వెంటాడుతుంది. పాండురాజు ఆందోళనలను గమనించిన కుంతి తాను దుర్వాస మహాముని వద్ద పొందిన కుమారదాయకమైన మంత్రం గురించి వివరించింది. పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిని ఆ మంత్రశక్తితో సంతానం పొందాలని కోరాడు. ఈ ప్రకారంగా ఆ ఇద్దరు భార్యలకు పంచపాండవులు జన్మించారు. వారు అడవుల్లో మనుషుల మధ్యే పెరిగి పెద్దవారయ్యారు. పాండురాజు తన భార్యలతో పిల్లలతో చాలా కాలం అడవుల్లోనే ఉన్నాడు. అది వసంతకాలం. ఒకనాడు పాండురాజు, మాద్రి వసంతకాల సృష్టి విచిత్రాలను తిలకిస్తూ పక్షులు, పువ్వులు, లతలు మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్నారు. ఆ సమయంలో పాండురాజు హృదయోద్వేగం చెందాడు. ఇంతలో మాద్రి వద్దు వద్దు అంటున్న పాండురాజు లక్ష్య పెట్టలేదు. ఆ వసంతకాల సమయాన ఇంద్రియోద్వేగాన్ని అణచుకోలేకపోయాడు. ఆయనలో బ్రహ్మచర్య వ్రతదీక్ష సడలించింది. ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు మరణించాడు. మాద్రి తన విచారాన్ని దిగమింగలేకపోయింది. పాండురాజు మరణానికి తానే కారణమని తలచి కుంతిని బతిమాలి తండ్రి తల్లి లేని తన కుమారులను కాపాడమని అప్పగించింది. ఆమె అగ్నిలో దూకి మరణించింది. ఆ అడవుల్లోని మునులు కష్టంలో ఉన్న కుంతిని, ఆమె పుత్రులను హస్తినాపురం తోడ్కొని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు. అప్పటికి పాండవుల్లోని యుధిష్ఠిరుడికి 14 ఏళ్ల వయసు. మునీశ్వరులు హస్తినాపురం వచ్చి అడవిలో పాండురాజు మృతి విషయం తెలపడంతో రాజ్యమంతా విచారసాగరంలో మునిగిపోయింది. విదురుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, కొంతమంది బంధువులు పాండురాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్య ప్రజలంతా పాండురాజు వియోగాన్ని తమకు కలిగిన గొప్ప నష్టంగా పరిగణించారు. వృద్ధురాలైన సత్యవతితో వ్యాసుడు ఇలా అన్నాడు: గతించిన కాలం బాగానే గడిచింది. రాబోయే కాలం బహు కష్టంతో నిండి ఉంటుంది. ప్రపంచపు యౌవనావస్థ కల మాదిరిగా కరిగిపోయింది. ప్రపంచమిక మోహంతో నిండిపోయి పాపకార్యాలు, విచారాలు రెండో వ్యవస్థపై పడబోతున్నాయి. కాలం అనివార్యమైంది. దానికి అడ్డు లేదు. ఈ రాబోయే విషాదాంశాలను, నీ సంతతికి కలగబోయే ఆపదలను నీవు చూడటానికి ఇక్కడ నీవు ఉండనవసరం లేదు. ఈ పట్టణాన్ని వదిలి కనిపించిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కుటీరంలో నివసిస్తూ దైవ చింతనతో శేష జీవితం గడపడం మంచిది. సత్యవతి వ్యాసుని హితోపదేశాలతో అంబాలికతో కూడి అడవులకు వెళ్ళింది. ఈ ముగ్గురు రాణులు తపోధనులై స్వర్గస్థులయ్యారు. కానీ వారి సంతానం పడిన కష్టం చూడనవకాశం కలగజేసుకోలేదు. భీముడు, పాండురాజు కుమారులైన పాండవులు, ధృతరాష్ట్రుడి 9 కుమారులు హస్తినాపురంలో బాల్యచేష్టలతో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు బలాఢ్యుడుగా తయారయ్యాడు. దుర్యోధనుణ్ణి, మిగిలిన కౌరవులను ఆటపాటల్లో హాస్యానికి వారి జుట్టును పట్టుకొని భీముడు ఈడ్చడం, తలలను ఢీకొనడం, నీటిలో దిగి ఆడుకుంటున్నప్పుడు వారిని ముంచడం,
చెట్టెక్కినప్పుడు ఆ వృక్షాన్ని కాలితో తన్ని కింద పడేయడం వంటివి చేస్తుండేవాడు. భీముడి హాస్యచర్యల కారణంగా ధృతరాష్ట్రుడి కుమారులు ఎప్పుడూ ఏదో ఒక దెబ్బతో బాధపడుతుండేవారు. ఈ కారణాల వల్ల ధృతరాష్ట్ర కుమారులకు వారి బాల్య దశ నుంచే భీముడిపై క్రోధం, అసూయ ఉండేది. ఈ విధముగా పెరుగుతున్న రాజపుత్రులకు రాజోచితమైన విలువిద్య, అస్త్ర శస్త్ర విద్య ఇంకా ఇతర విద్యలను కృపాచార్యుడు వారికి నేర్పుతుండేవాడు. భీష్ముడి పట్ల దుర్యోధనుడికి ఉన్న అసూయ ద్వేషాల వల్ల అతడి మనస్సు సంకుచితమై భీముణ్ణి పెట్టరాని కష్టాలు పెడుతున్నాడు. దుర్యోధనుడు చాలా ఆందోళన చెందుతున్నాడు. తన తండ్రి అంధుడు అవడం వల్ల రాజ్యాన్ని పాండురాజు పరిపాలిస్తున్నాడు. పాండురాజు మరణించినందున న్యాయానుసారం ప్రస్తుతం యువరాజుగా ఉన్న యుధిష్ఠిరుడు కొద్ది కాలంలో రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడైనందున నిస్సహాయుడు కనుక యుధిష్ఠిరుడు రాజు కాకుండా మున్ముందు భీముణ్ణి చంపే ఉపాయాన్ని దుర్యోధనుడు ఆలోచించసాగాడు. భీముడు చనిపోతే మిగతా వారి ప్రతిభ సన్నగిల్లుతుంది. భీముణ్ణి గంగానదిలో తోయడానికి అర్జునుణ్ణి యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు యుధిష్ఠిరుని ఖైదు చేయడానికి అనగా ధర్మరాజుని ఖైదు చేయడానికి, ఆపై రాజ్యం చేజిక్కించుకొని పాలించడానికి దుర్యోధనుడు తమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్లతోనూ పాండవులతోనూ కలిసి గంగానదిలో ఈదడానికి వెళ్ళారు. ఈత వల్ల ఇతర ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వారు తమ గుడారాల్లో నిద్రించారు. ఆటల్లో భీముడు బాగా అలసిపోవడంతోనూ అతడు తిన్న ఆహారం మిశ్రమమై ఉండడంతోనూ తాపం భరించలేక నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముణ్ణి నారతడపలతో తీగలతో బాగా బంధించి గంగానదిలో పడేశారు. ఇదివరకే నదిలో అడుగున భీముణ్ణి పడవేసిన స్థలంలో సూది మొనలు గల ఆయుధాలను అమర్చారు. నదిలోకి భీముణ్ణి పడవేసినప్పుడు సూది మొనలు గల ఆయుధాలు గుచ్చుకొని త్వరగా భీముడు మరణిస్తాడని కౌరవులు తలంపు. కానీ అదృష్టవశాత్తు భీముణ్ణి పడవేసిన చోట నదిలో సూదిమొన తేలిన ఆయుధాలు లేవు. నదిలోని నీటి విష సర్పాలు భీముణ్ణి కరిచిన అంతకు ముందు తాను తిన్న ఆహారంలో విషము పాముల విషము ఒకదానికొకటి విరుగుడుగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపటిలోనే గంగ భీముణ్ణి ఒడ్డుకు తోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్ల, అంటే బంధించి గంగానదిలో తోయడం, విషసర్పాలు కరవడం, సూదిమొనల ఇనుప ఆయుధాలు గుచ్చుకోవడం వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ ఆనందంగా అందరితోనూ కౌరవులు ఇళ్లకు వెళ్ళారు. భీముడు అందరితో పాటు రాకపోవడం గురించి యుధిష్ఠిరుడు దుర్యోధనుణ్ణి అడిగాడు. దీనికి దుర్యోధనుడు భీముడు అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పాడు. యుధిష్ఠిరుడు అది నిజమే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే భీముడు వచ్చాడా అని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడుకు సంబంధించి ఏదో మోసం జరిగిందని భావించి తన తమ్ముళ్లతో కలిసి అడవికి వెళ్ళి అంతా వెతికాడు. కానీ భీముడి జాడ తెలియలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు మేల్కొన్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లు చేరారు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడి రాకకు సంతోషించారు.
కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకున్న విషంతో మరింత బలశాలి అయ్యాడు. కుంతి విదురుడికి కబురు పంపి ఆయన్ను రప్పించి ఆయనతో రహస్యంగా మాట్లాడింది. దుర్యోధనుడు దుర్మార్గుడు, క్రూరుడు. అతడు రాజ్యం పొందాలని భీముణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. నాకిది ఎంతో ఆందోళనగా ఉంది అని కుంతి అన్నది. నీవన్నది నిజం. ఈ విషయం నీలోనే ఉంచుకో. దుర్మార్గుడైన దుర్యోధనుణ్ణి తగవుబెట్టి చీకాకు పరిస్తే అతడి కోపం మరింత పెరుగుతుంది. నీ కుమారులకు దీర్ఘాయువు ఉంది. అందువల్ల ఆ విషయమై నీవు ఆందోళన చెందవద్దు అన్నాడు విదురుడు. యుధిష్ఠిరుడు కూడా భీముణ్ణి వారించాడు. ఈ అంశాలను మరచిపోయి మౌనంగా ఉండు. ఇకపై మనమంతా జాగరూకతతో ఉందాము. ఒకరికొకరు సాయం చేసుకుందాం. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్నాడు యుధిష్ఠిరుడు. మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం, కక్ష ఎక్కువయ్యాయి. ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి తనలో తాను విచారంతో కుంగిపోయాడు. కర్ణుని పట్టాభిషేకం. అధ్యాయం 11. కర్ణుడు. పాండవులు, కౌరవులు అస్త్రశస్త్ర శరాసనాది రాజ విద్యలన్నీ మొదట్లో కృపుడి వద్ద, తరువాత ద్రోణుడి వద్ద నేర్చుకున్నారు. ఒక రోజున రాజకుమారుల శస్త్ర విద్యల నైపుణ్య పరీక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమ ప్రియమైన రాజపుత్రుల విద్యలను చూడడానికి రాజకుటుంబాల వారు, రాజ్యంలోని ఇతర ప్రజలు కుతూహలంతో ఉన్నారు. రాజకుటుంబీకులంతా ఆసీనులై ఉన్నారు. ప్రేక్షక జనం కోలాహలంగా ఉంది. ఆయుధాల ప్రయోగంలో అర్జునుడు అసమాన ప్రతిభ కనబర్చాడు. జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో దుర్యోధనుడి మోహం ద్వేషంతో నల్లబడింది. సాయంకాలం అవుతున్న వేళ ప్రదర్శనశాల సింహద్వారం నుంచి ఒక గొప్ప పిడుగు వంటి ధ్వని వినవచ్చింది. అందరి దృష్టి ఆ ధ్వని వైపు మరలింది. ప్రజల మధ్య నుంచి దైవ సమానుడిలా తేజస్సు విరజిమ్ముతున్న ఓ యువకుడు బలప్రదర్శన వేదిక వద్దకు రావడాన్ని ప్రజలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఈ యువకుడు అందరినీ ఓ మారు కలయజూసి కృపాచార్యుడు ద్రోణాచార్యులకు నిర్లక్ష్యంగా అభివాదం చేసి తిన్నగా అర్జునుడి వద్దకు వెళ్ళాడు. వీరిద్దరూ అన్నదమ్ములైన వారి రక్త సంబంధం తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాడు. ఆ వచ్చిన యువకుడే కర్ణుడు అర్జునుడితో, అర్జునుడా, నీవు కనబరిచిన ఆయుధ పనితనం కంటే నేను అధికంగా ప్రదర్శించగలను సింహగర్జనతో పలికాడు. ద్రోణుడి అనుమతి తీసుకొని యుద్ధప్రియుడైన కర్ణుడు అర్జునుడు అంతకు ముందు ప్రదర్శించిన విద్యలన్నీ అతి నిర్లక్ష్యంగా, అతి లాఘవంగా ప్రదర్శించాడు. ఇది చూసిన దుర్యోధనుడి ఉత్సాహానికి అవధం లేకుండా పోయింది. కర్ణుణ్ణి కౌగిలించుకొని దుర్యోధనుడు ఇలా అన్నాడు: స్వాగతం, నీవు మహాబలుడవు. మా అదృష్టం కొద్దీ నీవు దైవాదేశంతో మా వద్దకు వచ్చావు. నేను, ఈ కురురాజ్యము నీ ఆజ్ఞలకు లోబడి ఉంటాము అని దుర్యోధనుడు పలికాడు. దానికి కర్ణుడు ఇలా అన్నాడు: కర్ణునైన నేను, ఓ రాజా, నీకు విశ్వాసపాత్రునవుతున్నాను. నేను 2 కోరికలు కోరుతున్నాను. ఒకటి నీ ప్రేమ, రెండోది కేవలం అర్జునుడిపై పోరాటం మాత్రమే అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు మరలా కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. నా ఐశ్వర్యమంతా నీవు అనుభవించవచ్చు అని దుర్యోధనుడు అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడి పట్ల అమిత ప్రేమను వ్యక్తం చేయగా
అర్జునుడి హృదయం క్రోధంతో నిండింది. కౌరవ సోదరులందరి అభినందనలు అందుకుంటూ నిలబడిన కర్ణుణ్ణి ఉద్దేశించి అర్జునుడు, కర్ణ, నీవు నా చేతిలో మరణిస్తావు. కోరకుండా, ఆదరించకుండా, పిలవకుండా ఇక్కడికి వచ్చి ప్రేలాపనలు చేస్తున్నావు. నీవు నరకానికి పోతావు అని అన్నాడు. కర్ణుడు నవ్వి నిర్లక్ష్యంగా, ఈ ప్రదర్శన భూమి అందరికీ నిర్ణయించబడినదే. ఓ అర్జున, ఇది నీ ఒక్కరి కోసమే కాదు. బలమే అధికారం ఇస్తుంది. న్యాయాన్యాయాలు కూడా బలంపైనే ఆధారపడి ఉన్నాయి. బలం లేని వారి ఈటెల్లాంటి మాటల వల్ల ప్రయోజనం ఏమిటి? మాటలు మాని బాణాలు వదులు అన్నాడు. ఆ విధముగా కర్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు. దీంతో అర్జునుడు ద్రోణుడి అనుమతి తీసుకొని తన అన్నదమ్ములను కౌగిలించుకొని కర్ణుడితో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ వైపు కర్ణుడు కూడా కౌరవ సోదరుల వద్ద సెలవు తీసుకొని అర్జునుడిని సాయుధంగా ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరి తండ్రులు కూడా తమ పుత్రులను యుద్ధానికి ప్రోత్సహించారు. మేఘగర్జనల సృష్టికర్త ఇంద్రుడు, ఎడతెగని కిరణాలు గల సూర్యుడు ఆకాశ మార్గంలో కనిపించాడు. కుంతి కర్ణుని చూసింది. అతడు తన పెద్ద కుమారుడు అని తెలిసి మూర్ఛలో మునిగిపోయింది. విదురుడు ఇది కనిపెట్టి ఓ సేవకురాలిని పంపి కుంతికి సేద తీర్చే ఏర్పాటు చేశాడు. కుంతికి ఏమి చేయాలో తోచక మౌనంగా అక్కడే ఉద్వేగంతో నిలుచుండిపోయింది. వీరులు ఇద్దరు పోరు ప్రారంభించే సమయంలో ద్వంద్వయుద్ధ నిపుణుడు, న్యాయశాస్త్ర కోవిదుడు, కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడు మధ్య జోరుపడి, ఓయి, నీతో పోరాటానికి సిద్ధంగా ఉన్న ఈ రాజపుత్రుడు పాండురాజుకు కుంతికి జన్మించిన కుమారుడు, కురువంశం వాడు. నీ మాతృ వర్గాన్ని ఏ వంశం వల్ల నీ పుట్టుక గొప్పది అయ్యిందో ఆ వివరాలు చెప్పు. నీ వంశ క్రమాన్ని తెలుసుకున్న తర్వాతే అర్జునుడు నీతో పోరాడుతాడు. పెద్ద వంశపు రాకుమారులు వంశాన్వయం లేని ప్రతి సాహసికుడితో ద్వంద్వయుద్ధం చేయకూడదని యుద్ధనీతి చెబుతున్నది అని వివరించాడు. కృపాచార్యుడి మాటలు విన్న కర్ణుడు అధిక వర్షంతో బరువెక్కిన పద్మం మాదిరిగా ముఖం దించేశాడు. దుర్యోధనుడు కలుగజేసుకొని కేవలం రాజు కాదన్న అంశంపైనే కర్ణుడితో పోరాటం కాదంటే, నేనిప్పుడే కర్ణుణ్ణి అంగరాజును చేసి కిరీటధారణ చేస్తాను. భీష్మ ధృతరాష్ట్రులు అనుమతి పొంది శాస్త్రం ప్రకారం జరగవలసిన పట్టాభిషేకం జరిపి కర్ణుడికి అంగరాజ్యాధిపత్యం ఇచ్చి తలపై కిరీటం ఉంచి నవరత్నాలతో పొదిగిన రాజు కూర్చుండే వంటి ఆసనం ఇచ్చాడు. ఇక కర్ణార్జునుల పోరాటం జరగబోతున్నదనగా కర్ణుడిని పెంచిన అధీరథుడు చేతిలో ఒక కర్ర పట్టుకొని వణుకుతూ సభలోకి వచ్చాడు. ఆ ముదసలిని చూసిన వెంటనే అప్పుడే అంగరాజు అయిన కర్ణుడు శిరస్సు వంచి చేయాల్సిన మర్యాదలన్నీ బహుభక్తిగా చేశాడు. ముదసలి కర్ణుణ్ణి కొడుకా అని పిలిచి అతన్ని తన నీరస బాహువులతో కౌగిలించుకున్నాడు. ఆనందాశ్రువులు రాల్చుతూ ఇప్పుడే అంగరాజుగా అభిషిక్తుడైన కర్ణుడి శిరస్సును అర్థరథగా నిమిరాడు. ఈ దృశ్యాన్ని చూసిన భీముడు నవ్వి, ఓహో, కర్ణుడు తుదకు ఈ రథ చోదకుడి కొడుకా? ఇతడు అర్జునుడి చేతిలో చనిపోవడానికి పాత్రుడు కాదు. ఇదే కాదు, అంగరాజ్యాన్ని కూడా పరిపాలించడానికి వీలు లేదు అన్నాడు. ఆ విపరీత వ్యాఖ్యలు విని కర్ణుడి పెదవులు వణికాయి. కర్ణుడు నిట్టూర్పు విడిచి అస్తమిస్తున్న సూర్యున్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.
కానీ దుర్యోధనుడు తీవ్ర ఆగ్రహంతో అడ్డు వచ్చాడు. ఓయి వృకోధర, నీవిలా మాట్లాడడం తగదు. క్షత్రియుడికి సాహస పౌరుషాలే ప్రధాన గుణాలు. అదీగాక గొప్ప గొప్ప వీరుల చరిత్ర మూలాధారం వెదకుట అర్థం లేని అంశం. గొప్పవారు సాధారణ వంశస్థులైన ఉదాహరణలు నేను వందల కొద్దీ ఇవ్వగలను. అదీగాక నీ పుట్టుక గురించి కూడా అడగడానికి వీలులేని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ కర్ణుడి యుద్ధ నైపుణ్యం, శరీరాకృతి, ఇతని కవచకుండలాలు, వీటన్నింటినీ చూసి చెప్పు. ఖచ్చితంగా ఈ కర్ణుడి వెనక ఏదో ఒక రహస్యం ఉండి ఉండాలి. పులి కడుపున లేడి పుడుతుందా? నువ్వేమంటున్నావు? ఈ కర్ణుడు ఈ ప్రపంచాన్నే మొత్తంగానే పాలించడానికి తగినవాడుగా భావిస్తున్నాను అని చెప్పి కర్ణుడిని తన రథంపై ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమయం అయింది. జనాలందరూ కోలాహలంగా చెదరిపోయారు. దీపాల వెలుగులో అక్కడ ఇంకా ఉన్న కొద్ది మంది గట్టిగా చర్చించుకున్నారు. కొందరు అర్జునుడిని పొగిడారు, కొందరు కర్ణుడిని, మరికొందరు దుర్యోధనుడిని. ఎవరికి నచ్చిన విధంగా వారు సమర్థించారు. తన కొడుకైన అర్జునుడికి కర్ణుడికి గొప్ప పోరాటం తప్పదని ఊహించిన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి దానకర్ణుడని పేరు తెచ్చుకున్న కర్ణుడి వద్దకు వచ్చి అతని కవచకుండలాలను యాచిస్తాడు. ఈ విధంగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రాబోతున్నాడన్న విషయాన్ని సూర్యుడు అంతకు ముందే కర్ణుడికి కలలో కనిపించి హెచ్చరించాడు. అయితే తనను అర్థించిన యాచకులకు కోరినది ఇచ్చివేసే దానగుణం కర్ణుడు ఇప్పుడు కూడా ఆ విధంగానే చేశాడు. పుట్టుకతోటి మొలిచిన కవచకుండలాలను కత్తితో ఒలిచి ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. దేవరాజు ఇంద్రుడు ఆదానాన్ని స్వీకరిస్తూ సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కూడా ఏకకాలంలో పొందాడు. కర్ణుడి వంటి దాతలు ఇంకెవ్వరూ లేరని అతనిని పొగిడాడు. తనలో తాను కర్ణుడి గొప్పతనాన్ని చూసి సిగ్గుపడి ఏదైనా ఒక వరం కోరుకోమని అన్నాడు. శత్రువును చంపగల శక్తి అనే ఆయుధం నీ వద్ద ఉంది, దానిని నాకు ఇవ్వు అని కర్ణుడు కోరాడు. దానికి ఇంద్రుడు అంగీకరిస్తూనే, ఈ ఆయుధాన్ని నీ శత్రువులలో ఒకరి మీదే ఉపయోగించగలుగుతావు. ఆ శత్రువు ఎంత బలశాలి అయినా అతడిని ఈ ఆయుధం చంపివేస్తుంది. ఆ తర్వాత ఈ ఆయుధం నీకు ఉపయోగపడదు అని షరతు విధిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత కర్ణుడు పరశురాముడి వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుడినని చెప్పి అతని శిష్యుడవుతాడు. అతని వద్ద నుండి బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు. దానిని ఏ విధంగా ప్రయోగించాలో ఆ మంత్ర విద్య అంతా నేర్చుకుంటాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక కిరీటం వచ్చి కర్ణుడి తొడను కొరికి వేయనారంభిస్తుంది. గాయం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కర్ణుడికి విపరీతమైన బాధ కలుగుతుంది. కానీ తన గురువు మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.